హే బిడ్డ కాంగ్రెస్ నా అడ్డా అని అంటున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అంతేకాదు దగ్గరుండి ప్రచారం కూడా చేస్తున్నాడు. ఆగో అల్లు అర్జున్ రాజకీయాలకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చిండు, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిండు, అసలు ఇది నిజమేనా అంటే మీరే చూడుండ్రి తెలుస్తుంది కదా. పుష్పరాజ్ అన్న స్టైల్లో ప్రచారం చేస్తున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ చెయ్యి నాదే, ఈ చెయ్యి నాదే, ఈ చేతితో ఈ చేతి గుర్తుకే ఓటేస్తా అన్న రేంజ్లో కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ మీ చేతితో కూడా మీరు చేతి గుర్తుకే ఓటేయాలి అని కోరుతున్నాడు. ఇట్లా పుష్పరాజ్ ఒక్కడే కాదు, ఆయన సతీమణి స్నేహారెడ్డి కూడా అదే ప్రచార రథం మీద ఉన్నది. అంటే ఇద్దరు కలిసి ప్రచారం చేస్తున్నారు అన్నట్టు. అయినా అసలు అల్లు అర్జున్ ఏంది ఇట్లా రాజకీయాల్లో ప్రచారం చేసుడేంది, అసలు ఇది నిజమేనా లేకుంటే మొన్నట్ల డూప్లికేట్ షారూఖ్ ఖాన్ తో ప్రచారం చేపించినట్టు డూపు అల్లు అర్జున అంటే నిజమైన అల్లు అర్జునే నిజమైన స్నేహారెడ్డి గాని క్లైమాక్సే వేరేలాగా ఉన్నది. ఇది ఇప్పటి వీడియో గానే కాదు, 2022లో అల్లు అర్జున్ న్యూయార్క్ కు పోయిండు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భార్య స్నేహారెడ్డితో పాల్గొన్నాడు. అయితే అప్పటి వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు ఇట్లా కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో తిప్పుతాండ్రు అన్నట్టు. మొన్నట్లనే అల్లు అర్జున్ వాళ్ళ మామ కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయిండు కాబట్టి కొందరు నమ్మి నిజమే అనుకొని తెగ వైరల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియోను. కానీ చూసినరా ప్రచారం కోసం ఒక్కొక్కరు ఎట్లాంటి కథలు పడుతున్నారో. ఇంకా రణబీర్ కపూర్ షారూఖ్ ఖాన్లను అయితే ఏకంగా ఏఐతోని మార్చేస్తున్నారట. ఏం డీప్ ఫేక్లో, ఏం ఏఐలో, ఏం ఎడిటింగ్లో పోన్రి. ఇప్పుడే ఇట్లున్నది కాలం అంటే ఇంకా రేపట్లో అసలు ఏది నిజమో ఏది ఎడిటింగో అర్థం కాదు కావచ్చు. అందుకే జనాలు జర నిజ నిర్ధారణ చేసుకుంటే గానీ ఏది నమ్మకండి. అయినా ఇట్లా ప్రచారం చేసుకునేటోళ్ళకు ఉండాలి సిగ్గు.